హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనము జొన్న చేనులో ఉన్నాము. చూడండి, జొన్న పంట వేసి మనకు దాదాపు 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్లో మనకు చూసుకున్నట్లయితే మేజర్గా కాండం తొలిచే పురుగు, మొగి పురుగు ఆశించడం జరిగింది. సో ఇందులో ఈ పురుగు అనేది ఏ విధంగా తింటాయి, అదేవిధంగా ఎండ టైంలో మనకు ఏ విధంగా ఆకు లోపల పోయి సుడి లోపల ఉంటాయి అనేది ఇప్పుడు లైవ్లో చూపెడతాను. అదేవిధంగా దానికి నివారించడానికి ఏ మందు పిచికారి అనేది కూడా మీకు చెప్తాను. సో మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే జొన్న పంటలో ఇప్పుడు చూపెడుతున్నాము మనము. సో ఈ విధంగా మనం ఇప్పుడు ఈ మొక్క ఉంది. ఈ మొక్కలో ఆల్రెడీ ఇప్పుడు తినేసి పత్రహరితాన్ని తినేసి రంధ్రాలు చేసి ఉన్నాయి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించినట్లయితే ఆల్రెడీ లోపల అనేది పురుగు అనేది మనకు ఉంది. ఇక్కడ గమనించండి, చూడండి. ఇప్పుడు లోపల మొత్తం తినేసి విసర్జించి పదార్థంలాగా మనకు కనబడుతుంది. అలాగే లోపల చూసుకున్నట్లయితే కూడా పురుగు మనకు ఆల్రెడీ కనబడుతుంది. ఇగో చూడండి, ఈ పురుగు అనేది ఎండ ఉంది కావున ఎండ టైంలో మనకు లోపల చొచ్చుకొని పోతుంది, లోపల మొత్తం తినేస్తుంది. అదేవిధంగా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ మనం చూసుకున్నట్లయితే అవి బయట వచ్చి ఈ విధంగా ఆకులు మొత్తం తినేస్తాయి. అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే లోపల దాగి ఉంది ఎండ ఉండడం వల్ల. చూడండి, పురుగు ఈ విధంగా లోపల కుళ్ళింప చేస్తాయి అన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు మేజర్ చూసుకున్నట్లయితే మనకు ఇలాగే ఉంది అన్నీ. ఇప్పుడు ఈ జొన్నలో వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో ఇమామెక్టిక్ బెంజోయిట్ అనే మందు దొరుకుతుంది. మనకు 90 గ్రామ్ 200 లీటర్ నీటిలో కలిపి సుడి లోపల పడేటట్టు పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పురుగు అనేది కంట్రోల్ అయిపోతుంది.